నెల్లూరు జిల్లా కావలిలో 100 అడుగుల జాతీయ జెండా రెపరెపలాడింది. ఐకానిక్ సెల్ఫీ పాయింట్ ని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సొంత నిధులతో ఏర్పాటు చేశారు. 100 అడుగుల జాతీయ జెండా, ఐ లవ్ కావాలి ఐకాన్, జాతీయ గర్వించదగ్గ మహనీయులు, కావలి ఎమ్మెల్యేల చిత్రపటాలతో ఈ ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్రతో కలిసి ఎమ్మెల్యే ఈ ప్రాంగణాన్ని ప్రారంభించారు. కావలి నియోజకవర్గ అభివృద్ధే ఎజెండాగా ముందుకు సాగుతానన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. నెల్లూరు జిల్లా కావలిలో కావలి ఐకాన్ సెల్ఫీ పాయింట్ను ప్రారంభించారు. ఇవాళ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, అదేవిధంగా టీడీపీకి సంబంధించి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎవరైతే బీదా రవిచంద్రతో పాటు ఇక్కడ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్స్లో కూడా దాదాపు 100 అడుగుల పైగా జాతీయ జెండాను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏర్పాటు చేసినటువంటి జాతీయ జెండాతో పాటు ఐ లవ్ కావలి అనే పేరు మీద ఒక ఐకాన్ను కూడా ఇక్కడ ప్రారంభించారు. దీంతో పాటు జాతి గర్వించదగ్గటువంటి మహనీయుల చిత్రపటాలు దాదాపు 15, అదేవిధంగా కావలిలో ఎవరైతే సేవలు అందించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఫోటోలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు ఎవరైతే ఇక్కడికి వచ్చేటటువంటి కావలికి సంబంధించినటువంటి ప్రజానీకం అంతా కూడా ఐ లవ్ కావలి దగ్గర ఐకాన్ దగ్గర కూడా సెల్ఫీలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇవాళ కావలి ఐకాన్గా ఒక 100 అడుగుల జాతీయ జెండా ప్రారంభించారు, ఐ లవ్ కావలి ఐకాన్ని ప్రారంభించారు, ఎలా ఉంది? చాలా సంతోషదాయకమైనటువంటి ముందు ఆత్మకు సంతృప్తినిచ్చింది, మనసుకు ప్రశాంతతనిచ్చింది. కావలి ప్రజలందరూ కూడా శాంతి కాముకులు. కావలి ప్రజలందరూ కూడా ఉండూరి మీద మమకారం పెంచుకోవాలి, కావలిని ప్రేమించాలి అనేటువంటి ఆలోచనని ప్రేరేపించాలనే ఆలోచనతో ఈ రోజున ఈ ప్రాంతంలో జాతీయ జెండాని, అదేవిధంగా ఐ లవ్ కావలి అనేటువంటి ఏరియాని పిల్లల మధ్య, పిల్లల కేరింతల మధ్య, ఎన్సీసీ వాళ్ళ కవాతుల మధ్య, డ్రమ్స్ మధ్య ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇది అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి, జాతీయవాదాన్ని పెంచుకోవాలి, జన్మభూమిని ప్రేమించండి అనే దానికి ఒక ప్రేరణగా ఈ సెల్ఫీ పాయింట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను కావలి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే, మన ఊరిని మనం ప్రేమిద్దాం, మన దేశాన్ని మనం అభిమానిద్దాం, దేశం మీద గౌరవం పెంచుకుందాం. అంటే ఇక్కడ దాదాపు ఒకవైపు 15 ఫోటోలు, మరొక వైపు 15 ఫోటోలు, ఇటు జాతి గర్వించదగ్గటువంటి మహనీయుల ఫోటోలు ఏర్పాటు చేస్తారు, ఎమ్మెల్యేల ఫోటోలు ఏర్పాటు చేస్తారు. దీని వెనక అంతరం ఏంటి? ఇది ఓన్లీ రాజకీయానికి సంబంధం లేనటువంటి, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఏరియాగా ఉండాలి. అందరూ సందర్శించాలి. ఒక ప్రాంత వాసులో, లేదంటే ఒక మతం వాసులో, లేదంటే ఒక పార్టీ వాసులో కాదు, ఇది అందరిది. ఐ లవ్ కావలి అందరిది. ఇండియా జెండా అందరిది. దీంట్లో ఈ దేశానికి మహోన్నత సేవలు చేసినటువంటి వాళ్ళు వివిధ రంగాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో రాణించినటువంటి వ్యక్తులు. అందుకని వాళ్ళ యొక్క చిత్రపటాలను ఏర్పాటు చేశాం. కావలి అభివృద్ధికి ప్రధాన దాతలుగా ఉన్నటువంటి కొంతమంది నాటక రంగాలు మొదలుకొని, విద్యార్థిగా మొదలుకొని, ఎమ్మెల్యేలుగా మొదలుకొని అభివృద్ధి చేసిన వ్యక్తులందరినీ ఒకవైపు, దేశానికి వివిధ భాషల ద్వారా వివిధ రంగాల్లో అభివృద్ధి చేసిన వాళ్ళని ఒకవైపున ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా రెండే 2 అంశాలు, చాలా పెద్ద అంశాలు, మంచి అంశాలు. ఒకటి గాంధీ మహాత్ముల యొక్క చిత్రపటం, 2 ఎన్టీ రామారావు గారి చిత్రపటం. ఇవి 2 కూడా సెల్ఫీ పాయింట్లో ఎక్కడ ఫోటో దిగినా ఆ 2 ఫోటోలు ఫోటో గ్యాలరీలోకి రావాలి. అంటే మన పక్కన తెలుగువాడి యొక్క గౌరవాన్ని, తెలుగువాడి గర్వాన్ని, తెలుగుదేని నెరజానాన్ని, తెలుగు యొక్క భాష వైభవాన్ని పెంచినటువంటి ఎన్టీ రామారావు గారి ఆశీస్సులు మన ఎదురుకు ఉన్నాయి. వాళ్ళ ఆత్మ ఎప్పుడూ మనల్ని పరిరక్షిస్తుందనేటువంటి నమ్మకాన్ని కల్పించేందుకు ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని, ఇంకొక వైపు ఆ హింసావాదంలో కాదు, అహింసాతత్వాన్ని పెంచుకోండి. హింస అనేది జీవితంలో ఒక్కసారి పనిచేస్తుంది. సామ భేద దండోపాయాల్లో దండోపాయం ఆఖరిది. కాబట్టి సామరస్యం జీవితకాలం ఉంటుందనే దానికి నాంది పలికిన వ్యక్తి, మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ గారు. వాళ్ళిద్దరి యొక్క పటాలు 2 వైపులా ఉన్నాయంటే వాళ్ళిద్దరి ఆత్మలు మనల్ని పరిరక్షిస్తున్నాయి. నెత్తిన జెండా పక్కన వాళ్ళిద్దరి యొక్క ఆత్మలు మనల్ని కాపాడుతున్నాయని ఒక సింబాలిక్గా ఉండేదానికోసమే ఈరోజు ఆ 2 చిత్రపటాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక మాన్మెంట్. దీన్ని ప్రేరణగా తీసుకొని ఇంకా వివిధ ప్రాంతాల్లో ఇటువంటి ఆలోచనలతో ఇంకా ముందుకు పోతే కొంతైనా భారతదేశం మీద, తెలుగు జాతి మీద గౌరవం పెరుగుతుందని ఈ సందర్భంగా తెలియదు. అయితే కావలి వాసులు కావలిని ప్రేమించాలి, ఇక్కడికి వచ్చేటటువంటి అధికారులు కూడా కావలిని ప్రేమించాలి, సెల్ఫీలు తీసుకోవాలని చెప్పి పిలుపునిస్తున్నారు. ఇదేంటి? కావలికి ఉద్యోగరీత్యా వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా
కావలిలో ఉద్యోగం కోసం వస్తున్నారు. ప్రతి వ్యక్తి వస్తున్నాడంటే కావలి మీద ఇష్టపడి వస్తున్నాడు. ఆ ఇష్టపడి వచ్చేటువంటి వ్యక్తిని మేమందరం కోరేది, కావలిని మేము ప్రేమిస్తున్నామనే దానికి సింబాలిక్గా ఒకళ్ళ ఐ లవ్ కావలి దగ్గర ఒక సెల్ఫీ తీసుకోమంటున్నాం. దీంట్లో పెట్టుబడి లేదు, వేరే ఉద్దేశం కాదు. కావలిలో 3 సంవత్సరాల పాటు 4 సంవత్సరాలు ఉద్యోగ ధర్మం కోసం ఉద్యోగం చేయడానికి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ కావలిని నేను అభివృద్ధి చేయటమే కాదు, ఈ ఊరిని ప్రేమిస్తున్నానని ఒక మనసులో వాళ్ళకి ఒక భావన రప్పించడం కొరకు ఒక ఆలోచించిన విధానం తప్పకుండా అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని కూడా ఆలోచిస్తున్నా. అదేవిధంగా కావలిలో పుట్టి ఈరోజు వివిధ ప్రాంతాల్లో నివసిస్తూ వివిధ రంగాల్లో రాణించినటువంటి వ్యక్తులు కొన్ని వందల వేల మంది ఉన్నారు. కానీ వాళ్ళకి జన్మనిచ్చిన ప్రాంతం ఈ కావలి, పెరిగిన ప్రాంతం ఈ కావలి, చదువుకుని విద్యాభివృద్ధులు నేర్చుకున్న ప్రాంతం ఈ కావలి, క్రమశిక్షణ నేర్పింది ఈ కావలి. ఈ కావలిని నేర్పిన క్రమశిక్షణతో కోట్లు సంపాదించిన వ్యక్తులు వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసేది, జన్మభూమిని మర్చిపోవద్దు, ఎంతో కొంత ఈ ప్రాంత సేవకు ముందుకు రండి. రాజకీయంగా ఎమ్మెల్యేగా నేను ఎప్పుడు అన్ని విధాల అండదండలు అందించేదానికి, కావలి అభివృద్ధికి తోడుంటాననే దానికి కూడా ఈరోజు ఐ లవ్ కావాలని వాళ్ళల్లో కూడా ప్రేరణ తెచ్చేదానికే ఈ కార్యక్రమం చేయడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాను. అది మొత్తం మీద తీసుకుంటే ఏదైతే నెల్లూరు జిల్లాలోని కావలి నియోజకవర్గంలో భారీ ఎత్తున ఐకానిక్ ఐ లవ్ సెల్ఫీ పేరుతో ఒక ప్రాంతాన్ని కూడా ఏర్పాటు చేశారు, సెల్ఫీ పాయింట్ని. ఇక్కడ దాదాపు 100 అడుగుల మేర జాతీయ జెండాతో పాటు భారత ఖ్యాతిని నలుదిశలా వ్యాప్తి చేసినటువంటి మహనీయులు, అదేవిధంగా కావలిలో సేవకు అందించినటువంటి ఎమ్మెల్యేల చిత్రపటాలు, దీంతోపాటు ఐ లవ్ కావలి అనే ఒక ఐకాన్ను కూడా ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ కూడా కావలిని ప్రేమించాలి, కావలి జాతిని నలుదిశలా వ్యాప్తి చేయాలి, దీంతోపాటు జాతీయతను సమైక్యంగా అందరూ కూడా ఆచరించాలని చెప్పి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పిలుపునిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ జోషితో కలిసి మురళీకృష్ణ, బీఆర్కే న్యూస్, నెల్లూరు జిల్లా కావలి నుంచి.